నమస్కారం. వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్ కు స్వాగతం. శివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ విశేషాలు తెలుసుకుందాం. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉంది ఈ త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణువు, కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్యధామం ఈ కొండ అని చెప్పబడుతోంది. కోటప్పకొండపై కోటయ్య స్వామిగా శివుడు కొలువై భక్తులకు ప్రీతిపాత్రుడై భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు ఆ మహాదేవుడు. ప్రతి ఏటా కోటప్పకొండ తిరునాళ్ల కార్తీక మాసంలో వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఇక్కడ తిరునాళ్లకు చుట్టుపక్కల ఊర్ల నుండి గ్రామవాసులైన భక్తులు స్వయంగా నిష్ఠా నియమాలతో కొద్ది రోజులు శ్రమించి మరీ ఎత్తైన ప్రభలను నిర్మించి స్వయంగా వారే ఆ ప్రభలతో వచ్చి దేవాలయాన్ని దర్శిస్తారు. వాటిని కోటప్పకొండ తిరునాళ్లలో కొలువుదీరుస్తారు. ప్రసిద్ధి చెందిన ప్రతి దేవాలయానికి ఒక స్థల పురాణం ఉంటుంది. అలాగే కోటప్పకొండకు కూడా కోటప్పకొండ స్థల పురాణ విశేషాలు చూద్దామా? పురాణ కథలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత ఆ పరమశివుడు తనకు తాను చిన్న బాలునిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడట. ఆ పరమశివుడు బ్రహ్మాదులను త్రికూటాచలానికి వస్తే జ్ఞానమిస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికూటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడని చెబుతారు. ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు. లోపల లింగం 1 అడుగు ఎత్తు ఉంటుంది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరం అని పిలుస్తారు. ఇక్కడ విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్ర శిఖరమునకు నైరుతి భాగమునున్న శిఖరమునకు బ్రహ్మ శిఖరం అని పేరు. రుద్ర విష్ణు శిఖరములపై స్వయంభూలగు లింగాలు వెలిసాయట. ఈ శిఖరంపై ఏమీ లేకపోవటం వల్ల బాధపడినటువంటి బ్రహ్మ శివుని గురించి తపస్సు చేసి శివుడు లింగాన్ని ఇక్కడ ఆవిర్భవింపచేశాడు అని కూడా స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇదే బ్రహ్మ శిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉంది. అయితే కోటప్పకొండ గురించి మరో స్థల పురాణం కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే గొల్లభామ కథ. ఆ విశేషాలు తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందిరితో కలిసి త్రికూట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి. ఆమెని గొల్లభామ అనే పేరుతో పిలుస్తారు. అందమైన గొల్లభామ కుమార్తెగా పుట్టిన వెంటనే ఆమె తల్లిదండ్రులు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తిని కోల్పోయింది. ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్టు చేయడానికి కన్య అయినప్పటికి కూడా గర్భవతి అయ్యేటట్లుగా ఆశీర్వదిస్తాడు. ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించడంతో ఆమె అనిర్వచనీయ భక్తికి సంతసించి ఆ దేవుడు మళ్లీ కనిపించి పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాడట. ఆమె ఇంటికే తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడట. అయితే ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని చెప్పాడట ఆ స్వామి. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మకొండకు చేరుకున్న తరువాత వెనక శబ్దం రాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. ఆమె వెనక్కు తిరిగిన ఆ క్షణం ఆమెకి ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగమదేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర స్వామి ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ స్వామినే చిన్న కోటయ్య అని కూడా భక్తులు పిలుచుకుంటారు.
తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతను సృష్టి అని ఆ గొల్లభామ గ్రహించి ఆమె కూడా అక్కడే దేవుల్లో ఐక్యమైంది. అక్కడే ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య అనే భక్తుడు నిర్మించినట్లుగా స్థల పురాణం చెబుతోంది. ప్రతి దేవాలయంకు కూడా ఒక చరిత్ర ఉంటుంది. మరి కోటప్ప కొండలో వెలిసిన కోటయ్య స్వామి దేవాలయం చరిత్ర ఏమిటి, ఆ విశేషాలేమిటో చూద్దాం. కోటప్ప కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలు కనపడతాయి కనుక త్రికూటాచలమని పేరొచ్చింది. అందువల్ల ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం సామాన్య శకం 1172 సంవత్సరంలో నాటికే ప్రసిద్ధి చెందినట్లుగా వెలనాటి చోళరాజైన కులత్తొంగ చోళరాజు సామంతుడు మురంగి నాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురు రాజుల్లో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందార్లు ఇంకా ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకెక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని సామాన్య శకం 1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయని నిర్మించారు. కాలక్రమేణా మార్పులతో 1000 మెట్ల వరకు అయ్యాయి. ఇక్కడ పూజల్లో మెట్టు పూజ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక అప్పట్లో ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయం లేదు, ఒక్క కోటయ్య స్వామికి తప్ప. కోటప్ప కొండకున్న మరో విశిష్టత ఏమిటంటే కోటప్ప కొండపై కాకులు వాలవు. కాకులు దూరని కారడవి అంటూ వింటూ ఉంటారు. కానీ కాకులు వాలని కొండ కోటప్ప కొండ అని తెలుసా? అందుకు గొల్లభామ కాకులకిచ్చిన శాపమే కారణమా? గొల్లభామ ఒకసారి శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకెళ్తూ అలుపు వల్ల తట్టను పాలకుండను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టు పూలను కోస్తూ ఉండగా ఒక కాకొచ్చి పాలకుండపై వాలి పాలను వలకబోయటంతో అది చూసి గొల్లభామకు కోపం వచ్చిందట. ఆ కోపంతోనే ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదని ఆమె శపించిందట. ఆమె శాపం వ్యర్థం కాకూడదని ఆ పరమశివుడు కూడా తదాస్తు అన్నాడట. అందుకే ఇప్పటికీ కోటప్ప కొండపై కాకులు వాలవు అని చెబుతారు. ఏ ఆలయంలో అయినా సహజంగా వధూవరుల పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. కానీ పెళ్లిళ్లు జరగని ఆలయం ఈ కోటప్ప కొండ. అవును, ఇక్కడ పెళ్లిళ్లు జరగవు. ఎందుకు అనేది తెలుసుకుందాం. కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతున్న కోటప్ప కొండను ఒక్కసారైనా దర్శించుకుంటే తలపెట్టిన అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే దక్షిణామూర్తి రూపంలోని శివుని దర్శించడం వల్ల జ్ఞానం, పూర్ణాయుష్షు కలుగుతుందని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు కోటప్ప కొండ అభివృద్ధిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇది వరకు భక్తులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. అయితే వాహనాల్లో వెళ్లడానికి 1999లో కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్ నిర్మించబడింది. ఘాట్ రోడ్ మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా ఎంతో అందమైన పూల తోటలు, దారి మధ్యలో మ్యూజియం, జింకల పార్కులు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, దాని మధ్య చిన్ని కృష్ణుడు కాళీయ మర్దనం చేసే విగ్రహం, దూరం నుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవుల విగ్రహాలు కూడా అందంగా నిర్మించి మంచి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా దీన్ని స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారి హయాంలో ప్రముఖంగా అభివృద్ధి చేశారు. ఎంతో ఖ్యాతి గల ఈ ప్రసిద్ధ మహాదేవుని క్షేత్రమైన ఈ కోటప్ప కొండను ఎలా చేరుకోవాలి? ప్రయాణ సాధనాలేమిటో చూద్దాం.
ఈ కోటప్ప కొండ పుణ్యధామం నరసరావుపేటకు 12 కిలోమీటర్లు, గుంటూరుకు 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు చేరుకోవడానికి రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. రైలు మార్గంలో నరసరావుపేట చేరుకొని అక్కడి నుంచి బస్సు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక చిలకలూరిపేట నుంచి బస్సులు, ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. అలాగే వ్యక్తిగత వెహికల్స్ లోనూ ఈ కొండకు వెళ్లొచ్చు. కోటి వరాలనిచ్చే కొండ, దక్షిణామూర్తిగా పిలువబడుతూ కోటయ్య స్వామి అని ప్రేమగా భక్తులు పిలుచుకునే ఈ పవిత్ర క్షేత్రం కోటప్ప కొండను మనమందరం మనసారా దర్శించుకుందాం. సకల శుభాలను పొందుదాం. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు.